అదే ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఒక లెవెల్ వరకు అర్థం కాని కన్ఫ్యూజన్ వర్కౌట్ అవుతుంది సినిమాలో. సో అక్కడెక్కడ సబ్ టైటిల్స్ వేయడం కానీ లేకపోతే దానిపైన ఏంటి, ఎందుకంటే అందరి క్యారెక్టర్స్కి అర్థం కాదు ఏం జరుగుతుందో. సెకండ్ హాఫ్కు ఎప్పుడైతే వచ్చామో, ఎప్పుడైతే వేరే లాంగ్వేజ్లో ఏదైనా పదాలు చెప్పాల్సి వచ్చినప్పుడు 2 లేయర్ ఆడియో వస్తుంది. సో మీరు చెప్పే ఆ మొనాటనెస్ లేకపోతే కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా కొరియన్ డైలాగ్స్ పట్టుకుని, అంటే వాళ్ళ ఫార్మేషన్, వాళ్ళ మీనింగ్స్ వేరేలా ఉంటాయి, ఎండింగ్స్లో వస్తాయి. సో మన తెలుగు పైన డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఎవ్రీడే కేర్ తీసుకుని చేసామండి. అండ్ అంటే ఒకటి, డబ్బింగ్ సినిమాలో ఉండకూడదు, ఇట్ షుడ్ సౌండ్ వెరీ న్యాచురల్, వేరే లాంగ్వేజ్ మీద మన తెలుగు మాట్లాడినప్పుడు అని వి టుక్ కేర్ ఇన్ దట్ వే. అంటే అది ఇఫ్ యు సీ చాలా వరకు అది న్యాచురల్గానే ఉంటుంది. అండ్ కావాల్సినప్పుడు క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంతా ఆ డీటెయిలింగ్లోకి దిగలేదు, ఇంకొక లేయర్ ఆఫ్ ఆడియో వేసే అవసరం పడలేదు మాకు. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలి, ఒక రొటీన్ సినిమాలకు ఆడియన్స్ రావట్లేదని మనం మాట్లాడుతున్నాం. యూ హ్యావ్ బీన్ డూయింగ్ దీస్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఈ ట్రెండ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి స్టార్ట్ చేశారు. బట్ ఈ లాస్ట్ 1.5 year 2 yearsలో ఆడియన్స్లో ఒక రకమైన ఫ్యాటిక్ వచ్చింది డిఫరెంట్ ఫిల్మ్స్కి. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దీస్ సింపుల్ కామెడీస్ అనో, రొమాంటిక్ లవ్ స్టోరీస్ అనో అంటున్నారు. ఈ ట్రెండ్ అబ్జర్వ్ చేశారా మీరు? అంటే 2-3 దెబ్బలు తగిలితే ట్రెండ్లు అర్థమవుతాయండి, అది అర్థమైంది. అంటే నేను బయట ఎలా ఉంది కన్నా నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు, వాట్ ఎమ్ ఐ డూయింగ్ రాంగ్, ఎక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనేది ఆలోచన ఎప్పుడు ఉంటుంది. ఒకటి, పెద్ద యాక్షన్ ఫిల్మ్స్ చేసినప్పుడు కొన్ని స్ట్రగుల్స్ పడ్డాం బ్యాక్ షూట్ జరిగే టైంలో. తర్వాత అర్థమైంది ఏంటంటే, మనకుండే స్పేస్లో మనకుండే రిసోర్సెస్తో మనం ఏది బెస్ట్ చేయగలుగుతాం అని ఆలోచించినప్పుడు ఈ సినిమా వచ్చింది. అండ్ మీరు చెప్పినట్టే ఎంటర్టైన్మెంట్ స్పేస్లో సినిమాలు కొంచెం తక్కువ వస్తున్నాయి అని అనిపించింది నాకు కూడా. అండ్ ఎస్పెషలీ నేను చేయలేదు. అండ్ ఆడియన్స్కి ఎప్పుడూ పెద్ద కష్టపడే విషయం కాకుండా వాళ్ళు ఎంటర్టైన్ చేసే విధానం, అంటే యాక్షన్ ఫిల్మ్స్లో కూడా ఎంటర్టైన్ చేయొచ్చు, బట్ ఐ ఫెల్ట్ యాజ్ యంగ్ యాక్టర్స్ జనాలు ఎంటర్టైన్ చేయడం కూడా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని, అందుకే ఈ సినిమా చేయాలని డెసిషన్ తీసుకున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కొరియన్ కనకరాజ్ టీమ్, all the very best. Thank you. I wish a great success on August 7th. ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే ఒక్కొక్కసారి ట్రైలర్ ఒకసారి చూడడానికే బాధగా ఉంటుంది, అలా 3 సార్లు చూసినా కూడా స్టిల్ రిఫ్రెషింగ్ అనే ఉన్నది. కాబట్టి థ్యాంక్ గాడ్ అండి. 3 సార్లు చూసినా మరోసారి చూడాలన్నట్టుంది.